ఈ అలోవెరాని మనం తీసుకోవచ్చు, అంటే కొద్ది మోతాదులో దాన్ని మనం నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల అలోవెరా జ్యూస్లా చేసుకొని ఒక చెంచాడు గుజ్జు తీసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉండే ఎసిడిటీ తగ్గుతుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది దాని పోలిఫినాల్స్ అంటారు కదా, వాటి వల్ల దానిలో ఉండే పోలిఫినాల్స్ ఉండడం వలన ఫ్రీ రాడికల్స్ని అరెస్ట్ చేస్తుంది. దానివల్ల క్యాన్సర్ కారకాలన్నీ కూడా నిరోధించబడతాయి. అలాగే కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపణిస్తుంది. అలాగే మనకి జీర్ణక్రియ బాగుంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అని చెప్తారు. తర్వాత శిరోజాల విషయంకి వస్తానండి. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకి మద్దన కనుక చేసుకున్నట్టయితే ఒకటి స్కాల్ప్, అంటే మన మెదడు తల తాలూకా స్కాల్ప్ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. చుండు లేకపోతే స్కాల్ప్ మీద వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి, పేలు ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. అలాగే మన శిరోజాలకు కనుక ఇది పూసినట్టయితే శిరోజాలు నిగనిగలాడడం వల్ల ఇది నేచురల్ కండిషనర్గా పనిచేస్తుంది. అలాగే కుదుళ్ళు గట్టిపడడానికి, జుట్టు బలంగా మారడానికి కూడా మనం పనిచేస్తుంది. కాకపోతే కొంచెం రెగ్యులర్గా దీన్ని అప్లై చేస్తూ ఉండాలి.